హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తాం కదండి. ఈ డాట్స్ చిన్న సైజు వారికి, అలాగే మిడిల్ సైజు వారికి, ఇంకా పెద్ద సైజు వారికి ఎలాగ వేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అంటే ఇది లూజ్ రాకుండా, అంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది, అలాగే మార్కింగ్ అంటే కరెక్ట్గా మెజర్మెంట్స్తోని ఎలా మార్క్ చేసుకోవాలనేది ఫుల్గా అయితే ఈ వీడియో చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సో ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్‌కి డాట్స్ అనేవి ఎలా వేస్తే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది వచ్చిందనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ డాట్ మార్కింగ్ గూడా చేసి మీకు చూపిస్తానండి. స్టిచ్చింగ్ గూడా చూపిస్తాను. ఆల్రెడీ కటింగ్ అయితే ఈ బ్లౌజ్ కటింగు సేమ్ ఇంకో కలర్ అంటే బ్లూ. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియోలో పోస్ట్ చేశానండి. అంతే 2 బ్లౌజులు ఒకే సేమ్ సైజ్ అనమాట. అందువలన నేను బ్లూ కలర్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపించాను. అది చూడండి. సో ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకోవాలండి. చూసారు కదా, ఈ కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులనేవి రాకుండా నీట్గా ఇలా సర్దేసుకోండి. ఇలా సర్దేసుకునేక ఇప్పుడు చెప్తాను ఏ సైజు వరకు ఎంతెంత మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా లేదంటే మనకి కోపుగా రావాలనేది వీడియోలో చెప్తానండి. సో ఇప్పుడైతే మనం ముందుగా కటింగ్ చేసేటప్పుడు అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటాం కదండి. ఆ మార్కింగ్ని కరెక్ట్గా అయితే మనం మెజర్మెంట్తోని చూసేసుకోవాలి. చూసుకున్నాక ఇక్కడ డాట్ ఉంది కదండి, ఈ డాట్ పొడుగు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇది టిప్ అనమాట. కరెక్ట్గా 3 ఫోల్డింగ్లు చేయండి. ఇగోండి ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఇలా చేసినాక ఇగోండి ఇలా చేయండి. ఇలా చేసినాక ఒకటి వదిలేసి ఇంకా ఇగోండి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఇదే డాట్ వస్తుంది, మెయిన్ డాట్ అనమాట. అలాగైనా చేసేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఆ విధంగా చేసేసుకోవచ్చండి. అయితే ఎక్కువగా మనము మార్కింగ్ మెజర్మెంట్తో చేసేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి ఇది పెద్ద సైజు కదండి, అందువలన వీళ్ళకి 1.5 పెట్టానండి. ఇది హెవీ చెస్ట్ 40 సైజ్ అనమాట. అయితే అదే చిన్న సైజు వారికి చెప్తున్నాను చూడండి. లూజ్ రాకుండా ఉండాలంటే 2 ఇంచెస్ అంటే 1 ఇంచ్ 1 ఇంచ్‌కి పెట్టేసుకోవాలండి. అలాగే మిడిల్ సైజు అంటే మిడిల్‌లో ఉన్న చెస్ట్ అయితే మనకి 1.5 అట్లా పెట్టేసుకోవాలి. లేదంటే వాళ్ళకి లూజ్ వచ్చేస్తుంది. అంటే చిన్న సైజు వాళ్ళకి మళ్ళీ ఇట్లా పెద్ద డాట్ పెట్టేసామనుకోండి వాళ్ళకి లూజ్ వచ్చేస్తుంది. ఇంకప్పుడు బ్లౌజ్ అనేది పాడైపోద్ది. ఇగోండి ఈ మెయిన్ డాట్ వచ్చేసి పొడుగు వచ్చేసి నేను 2.5 పెట్టానండి. అయితే ఈ చెస్ట్ అనేది కిందకి దిగిపోయిందనుకోండి, అప్పుడు వీళ్ళకి ఈ మెయిన్ డాట్ అనేది పొడుగు అనేది కొంచెం పెంచేసుకోవాలి. అంటే పావుతక్కువ 3 ఇంచులు ఇట్లా పెట్టేసుకోవాలి. మెయిన్ డాట్ వేసేసాం కదా, వేసేసినాక చూసారు కదా షేప్ అనేది ఎలా కనిపిస్తుందో. తర్వాత ఈ హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ వేసేసుకుంటే, సో ఈ 2 డాట్లు వేసేసాక ఆటోమేటిక్‌గా ఈ చంకలో ఉండే డాట్ అయితే మనకి అర్థమైపోద్దండి ఈ విధంగా మనం కుట్టేసుకోవాలని. ఇది నార్మల్ బ్లౌజేనండి. ఇది ప్లెయిన్ బ్లౌజే. దీని మీద అయితే స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇగోండి చూసారు కదా నీట్‌గా ఇలాగ రౌండ్‌గా వచ్చేసింది. అదే మనకి ఇంకా కొంచెం మూలలు ఇంకా ఎక్కువ రావాలనుకోండి, ఇంకా చివరికి వేసేసేయడమే అనమాట. అంటే కొంచెం కోపుగా వేసేయాలి. ఇప్పుడు సిజర్ ఎలాగ ఉంటదో అలాగా ఆ విధంగా అనమాట. అయితే ఇగోండి ఇవి ఒకవైపు వేసేసాం కదా, ఇప్పుడు రెండో సైడ్ వేస్తాను చూడండి ఎలాగనేది. మెయిన్ డాట్ అనేది ఈ షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఇలా పెట్టేస్తే కొంచెం ఖాళీ వచ్చింది కదా, ఖాళీ రాకుండా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసేసుకొని ఇక్కడ అటు నుంచి ఇలా క్రాస్‌గా ఇచ్చేయండి. ఇక్కడ ఇంకా రౌండ్‌గా రావాలంటే కొంచెము కర్వ్ షేప్‌లోని ఇస్తే రౌండ్‌గా వస్తదండి. లేదంటే ఈ విధంగా వస్తది. అయితే డాట్‌కి వెడల్పు వచ్చేసి చెప్తాను మీకు 1½ ఇంచ్ రావాలండి. ఇగో చూసారా ఒక డాట్ వచ్చేసరికి ఏ విధంగా కనిపిస్తుందో మనకు అర్థమైపోద్దండి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కరెక్ట్‌గా చెస్ట్ పార్ట్ అనేది వచ్చిందా లేదనేసి. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ వేసుకోవాలి. ఈ 2 వేసేసాక ఆటోమేటిక్‌గా ఇక్కడ చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తదనమాట. ఇగోండి ఇలాగ వేసేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. చూసారు కదా, అంటే చిన్న సైజు వాళ్ళకి మళ్ళీ పెద్ద డాట్ పెట్టిస్తే వాళ్ళకి లూజ్ అయిపోద్దండి. అందువలన చూసుకోవాలి మనము. బ్లౌజ్‌ని బట్టి మన డాట్ అనేది వేసేసుకోవాలి చెస్ట్‌ని బట్టి. సో ఇప్పుడైతే ఇవి షేప్ బెల్ట్‌లండి. షేప్ బెల్ట్‌లు వచ్చేసి నేను క్రింది వైపు ప్యాంట్ క్లాత్ పెట్టేసాను కొంచెం స్టిఫ్‌గా ఉంటదని. ఎందుకంటే ఇది మామూలు ప్లెయిన్ బ్లౌజే కదండీ. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇట్లా వదిలేయండి అనమాట. ఇలా వదిలేసినాక ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం. అట్లయితే మీకు ఏ విధంగా వస్తదని మీకు చూపిస్తాను కుట్టేసినాక. ఇగోండి ఇలాగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఆ డాట్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా చివరి వరకు వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు ఇందాక కొంచెం వదలమన్నాను కదండీ క్లాత్. ఎందుకంటే ఇగోండి ఇక్కడ చూసారా కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇగోండి ఇక్కడ చూసారా ఇలా కరెక్ట్‌గా వచ్చేస్తది. లేదంటే ఈ ఫ్రంట్ పార్ట్ వేసాం కదండీ, ఆ ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కొంచెం ముందుకు ఎక్కువ వచ్చేస్తది.
అందుకోసమే మనము ఈ షేప్ బెల్ట్‌కి కుట్టేటప్పుడే మనము కొంచెం క్లాత్ వదిలేసి ఇలాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తదండి. అలాగే ఇప్పుడు రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది లోడింగ్ అవసరం లేదండి. ఇది నార్మల్ బ్లౌజే కదా! అందువల్ల అయితే లోడింగ్ అనేది చేయలేదు. లైనింగ్ కాదు కదా! అందువల్ల. సో, ఇప్పుడొచ్చేసి రెండో స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. రెండో పార్ట్‌ది. మనకి ఇందాక ఇగోండి షేప్ బెల్ట్ ఉంది కదా! ఆ షేప్ బెల్ట్ ఫస్ట్‌ది కుట్టాం కదండీ! అది పాదం వైపు వెళ్ళింది కదా! ఇప్పుడు ఇది మన వైపు పెట్టేసుకోవాలనమాట. అలాగైతేనే కరెక్ట్‌గా వస్తదండి. ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ సెట్ చేసేసుకొని కరెక్ట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. ఈ డాట్ వచ్చేసి ఫోల్డింగ్ చేయండి. ఇలాగా స్ట్రైట్‌గా కుట్టేసికండి. ఫోల్డింగ్ చేస్తేనే కరెక్ట్‌గా ఉంటది. ఇక్కడ కొంచెం క్లాత్ ఉంచేసి మళ్ళీ ఇక్కడ మార్కింగ్ చేశాను కదా! ఆ విధంగా కుట్టబట్టి చూసారా కరెక్ట్‌గా వచ్చేసింది. లేదంటే కొంచెం ఎక్కువ వచ్చేస్తదండి. అది మళ్ళీ కట్ చేసేస్తారు. అలా కాదు. ఈ విధంగా కుడితేనే మనకి కరెక్ట్‌గా అనేది వచ్చేస్తది. తర్వాత వచ్చేసి 2 కుట్లనేది వేసేసుకోవాలండి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! 2 చూపిస్తాను ఒకసారి. ఇగో చూసాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అందువలన కరెక్ట్ అంటే వీళ్ళకి చెస్ట్ పార్ట్ అనేది పెద్దగా ఉంటది కదా! అందువలన నేను డాట్స్ అనేది కొంచెం పెద్దగా వేశాననమాట. అంటే చూసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా! దానిలో డాట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇగోండి నేనొచ్చేసి ముందుగా కాజా పట్టీ కుడుతున్నాను. కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చండి. లేదంటే ఇది దళసరిగా ఉంది కదా! అందువల్ల నేను 2 ఇంచెస్ క్లాతే తీసేసుకొని పైనుంచి ఇలా స్టిచ్ వేసుకొని వస్తున్నాను. ఇగోండి ఇలాగ వేసేసుకొని కిందని కొంచెం క్లాత్ తీసేసి ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇలా రఫ్ చేసేసుకొని ఇలాగ వెనక వైపు తిప్పేసి ఇలాగ నేను ఫోల్డింగ్ చేస్తున్నానా ఈ విధంగా పట్టీ కుడతాం కదండీ! ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. నీట్‌గా కుట్టేసుకొని ఇలాగొచ్చేయాలండి. తర్వాత ఇది తిప్పేసేసి అప్పుడు పక్కనే కుట్టు వేయాలి. అది చూపిస్తాను చూడండి. ఇగోండి ఒకవైపు అయితే కుట్టు అయిపోయింది కదా! మరలా ఈ విధంగా తిప్పేసుకొని పక్కనే కుట్టు వేసుకుంటే ఇది మనకి తాళ్ళు ఇక్కడట మనం కుట్టేసుకుంటాం కదా! అందువలననమాట ఇది. కాజా పట్టీ అంటారు కదండీ! అందువలన. అయిపోయిందండి. ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా! ఇది తీసేయడమే. తర్వాతొచ్చేసి ఇప్పుడు హుక్స్ పట్టీ కుడుతున్నాను చూడండి. హుక్స్ పట్టీ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇది 1 ½ ఇంచ్ క్లాత్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకొని క్రింద నుంచి ఇలాగా కుట్టేసుకోండి. అయితే ఒక్కొక్కళ్ళు కొంచెం వేరే డిఫరెంట్‌లో కూడా కుడతారండి. నేనైతే ఈ విధంగా అనేది స్టిచ్ చేస్తాను. ఇక్కడట డాట్ ఉంది కదా! అక్కడ చిన్నది ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా క్లాత్ అనేది. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాక మనం కుట్టేసుకున్నామనుకోండి, ఈ క్లాత్ వెనక వైపు తిప్పుతాం కదా! అప్పుడైతే మనకి నీట్‌గా వచ్చేస్తదనమాట. చిన్న ఫోల్డింగ్ చేయడం వల్ల. తర్వాత ఇలా పైన ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగా నీట్‌గా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇది ఇప్పుడు వెనక వైపు తిప్పండి. తిప్పేసేసి సేమ్ మనం కుట్టిన క్లాత్ అలాగే ఇటు ఫోల్డింగ్ చేసేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్‌గా వచ్చేస్తదండి. లేదంటే మనం ఇందాక చిన్నది ఇలా ఫోల్డ్ చేయలేదు కదా! ఫోల్డ్ చేయకపోతే మాత్రం రాదు. అందుకని చిన్న ప్రిల్ అనేది పెట్టేసుకోవాలి. అది కూడా ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు డాట్ ఉంటది కదా! అక్కడ పెట్టేసుకోవాలి. ఈ ఎక్కువున్న క్లాత్ అనేది తీసేసి ఇప్పుడు ముందుగా కుట్టేసుకున్నాం కదండీ! అది ఇది కరెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకున్నాక చూసుకోవాలి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.